పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ప్రస్తుతం పెరిగిపోతుంది. సెటిల్ అవ్వక కొందరు లేట్ చేస్తే సరైన సంబంధం దొరక్క మరికొందరు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఏపీలోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన ఓ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఓవైపు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూనే మరోవైపు పెళ్లి చేసుకోవడానికి యువతులు కావాలి అంటూ ప్రకటన కూడా వచ్చేలా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని కలికిరిపల్లి గ్రామంలో పెళ్లి కాని యువకులు వినూత్న బ్యానర్లను ఏర్పాటు చేశారు. పెళ్లికి యువతులు కావాలన్న సందేశంతో ఏకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. పశువుల పండుగలో యువత క్రియేటివిటీని ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సంక్రాంతిని పెద్దల పండుగ జరుపుకునే చిత్తూరు జిల్లాలో పట్నం నుంచి పల్లెకొచ్చిన యువకులు 3 రోజుల పండుగ జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, ఆ తర్వాత రోజు కనుమ హుషారుగా జరుపుకునే యువత కలికిరిపల్లిలో అందరినీ ఆకట్టుకునేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. స్నేహితులు, బంధువులకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఏర్పాటు చేయడంతో పాటు పెళ్లి కాని యువకులంతా తమకు వధువు కావాలంటూ ఫ్లెక్సీలో ఫోటోలు వేసి ఏర్పాటు చేశారు. పండగ వాతావరణాన్ని వినోదాత్మకంగా మార్చే ప్రయత్నంలో భాగంగానే యువకులు తమ ఫోటోల్ని బ్యానర్లపై ముద్రించి వాటిపై స్టార్ గుర్తులు ఉంచుతూ పెళ్లికి యువతులు కావాలని ప్రచురించారు. గ్రామం నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు సందర్శకుల్ని ఆకట్టుకుంటుండగా అందరూ వింతగా చూస్తున్నారు. యువకుల స్పెషల్ బ్యానర్లు గ్రామంలో చర్చనీయాంశంగా మారిపోగా కలికిరిపల్లి పశువుల పండుగలో నవ్వులు పోయించింది. మ్యారేజ్ అడ్వర్టైజ్ బ్యానర్లో వినూత్న ఆలోచన చేసిన యువత పెళ్లి ప్రకటన పండుగలో సందర్శకుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా శుభాకాంక్షలు, సాంప్రదాయ సందేశాలు, పశువుల పూజ ప్రాముఖ్యత వంటి విషయాలతో బ్యానర్లు వేస్తారు. ఈసారి మాత్రం యువకులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. మొత్తంగా ఫ్లెక్సీలో ఎంతమంది ఉన్నా అందులో ఫోటో పక్కన స్టార్ ఇచ్చిన యువకుల్ని పెళ్లి చేసుకోవడానికి యువతులు కావాలి అన్నమాట. ప్రస్తుతం ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. పండుగ సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే, మా యువతను చూపించాం, మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే, మీ ఇంట్లోనూ, మా ఇంట్లోనూ, మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బుంటేనే ఏమీ జరగదు. కారు ఉంటే ఏమి చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రాలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. కనుమ పండుగ సందర్భంగా